అనంతపురం జిల్లా పామూరు సిఐ భీమానాయక్ రహదారి భద్రతపై అవగాహన ఉండాలని అన్నారు. పామూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహన డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన సదస్సును సిఐ భీమానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనిగిరి సబ్ డివిజన్ నూతన డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ హాజరై మాట్లాడారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనంను నడపరాదని సూచించారు. అందుకే వెంటనే సిఐ గారికి చెప్పడం జరిగింది, ఎక్కడైతే జరిగిందో మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ మన లిమిట్స్ లో జరగకూడదు, ఏ ఆటో డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి వెంటనే సిఐ గారికి చెప్పడం జరిగింది. ఒక మీటింగ్ పెట్టండి, ఒకసారి మాట్లాడదాము అంటే సిఐ గారు సార్ మీరు వస్తే బాగుంటుంది అంటే నేను ఒక పాంప్లెట్ కూడా ప్రిపేర్ చేయండి అని చెప్పాను సిఐ గారికి. సో ఈ పాంప్లెట్ మీరు అందరు చదవగలరా? చాలా మంది చదవగలరు కదా. చదవగలిగిన వాళ్ళు చదవండి, మిగిలిన వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పండి. తర్వాత మీ ఆటో కంటిస్తే ఇంకో 10 మంది చదువుతారు. 100 మందిలో మనం చేసే ప్రయత్నం వల్ల ఒక 20-30 మంది మారినా మంచిదే కదా. సమాజానికి అది ఎంతో కొంత మీ వల్ల సేవ చేయడమే కదా. మేము మీకు ఇస్తాము, మీరు దాన్ని 10 మందికి చెప్తారు. మీరు ఆటో కంటించడం వల్ల ఇంకో 10 మంది చదువుతారు. దానివల్ల మనము స్టాలిన్ సినిమాలో చూసినట్టు ఒకరి నుంచి ముగ్గురికి, ముగ్గురు నుంచి మరో ముగ్గురికి, అట్లా ఒక మంచి పని. ఇది మనం చేయలేనిది కాదు కదా. జస్ట్ మనం అతికిస్తాం, ఇంకో 10 మంది చదువుతారు. కాబట్టి ఇది మనం చేద్దాం. తర్వాత ఈ నెల నుంచి ఎవరు కూడా యూనిఫామ్ లేకుండా కనపడకూడదు ఆటో వాళ్ళు. నేను ఫస్ట్ చెప్పింది అదే. మీకు పోలీస్ ఎవరైనా యూనిఫామ్ లేకుండా రోడ్డు మీద కనిపిస్తారా? కనిపిస్తే వాళ్ళు పోలీస్ అని మీరు గుర్తించగలుగుతారా? లేదు కదా. అట్లాంటప్పుడు మీరు ఎక్కడున్నా సరే, మీరు ఆటోలో ఉన్నాము లేదు బయట ఎక్కడన్నా ఉన్నారు, యూనిఫామ్లో కనిపించండి. మా వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళు పలానా ఆటో వాళ్ళు కదా అని మీకు ఏదైనా చెప్పడానికి ఉంటుంది. మీరు ఏదైనా చెప్తే రిసీవ్ చేసుకునేది కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు యూనియన్ వాళ్ళు ఉన్నారు, మాల్యాద్రి గారు ఉన్నారు, వీళ్ళు మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. ఏదైనా మనకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు. మంచి వాళ్ళతో పోలీసులు ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తారు. కానీ ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించి కానీ అతిక్రమించి కానీ చేస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ కాస్త ఏమవుతుంది, పనిష్మెంట్ పోలీసింగ్ అని అవుతుందా? కాబట్టి ఆ స్కోప్ మనం ఇవ్వకూడదు. మీరు యూనిఫామ్లో కనిపిస్తే ఒక రికగ్నిషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆటో నడిపేటప్పుడు యూనిఫామ్లో నడపండి. తర్వాత మైనర్ డ్రైవింగ్ ఎవరు చేసినా సరే చాలా కఠినంగా చర్యలు తీసుకోమని ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసిన. 18 ఇయర్స్ లోపల ఎవరైనా ఆటో పట్టుకున్నా లేకుంటే 2 వీలర్స్ డ్రైవింగ్ చేసినా పనిష్మెంట్ 25,000. ఇంతకు ముందు ఉన్నట్టు లేదు, చట్టం మారింది. మైనర్ డ్రైవింగ్కి పనిష్మెంట్ 25,000. తర్వాత ఆటోని సీజ్ చేయడం జరుగుతుంది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మనం అంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు మీరు నడుపుతూ ఉంటేనే ఏదో ఒక చోట ఇష్యూ జరుగుతూ ఉంది. అంటే మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ ఏవో జరిగినప్పుడు మీలో ఆ చేంజ్ రావడం లేదు. తర్వాత 2 వీలర్స్ నడిపే వాళ్ళు ట్రిపుల్ రైడ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా నడపడం, ఆటోలకి ముఖ్యంగా వెనక డోర్స్ ఓపెన్ చేసి ప్యాసింజర్స్ని, కూలి వాళ్ళని దారుణంగా 20 మందిని 21 మందిని ఎక్కిస్తున్నారు. మీకు ఎన్ని ఫైన్లు రాసినా ఆ రోజుకి పెట్టుకొని బాధపడి ఆ ఫైన్ కట్టుకొని వెళ్ళిపోతున్నారే కానీ